ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసునందు మనలను అతిమిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమీన్. ఫిబ్రవరి మాసం 10వ దినం వరకు కూడా మనలను కాచి కాపాడి సంరక్షించి అడుగువాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన ఆశీర్వాదాలు మనకు దయచేస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ సజీవ లెక్కలో ఉంచి నూతన దినం చూసేటటువంటి కృప చూపిన ఆ త్రియేక దేవునికి సకల మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. పరలోక రాజ్యమునకు చేర్చేటటువంటి సజీవ వాక్కులు మనం ధ్యానం చేద్దాము. 26వ సంకీర్తన. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమయో సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచి కొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వానితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతుకలతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో నేను యెహోవాను స్తుతించెదను. ఆమేన్. 27వ సంకీర్తన. యెహోవా నాకు వెలుగును రక్షణయు నయున్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లు కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకుత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను క్రూరత్వము వ్రెళ్ళగక్కువారును నా మీదకి లేచియున్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు. నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 28వ సంకీర్తన. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులనెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని
తమ పొరుగు వారితో సమాధానముగా మాటలాడుదురు. వారి క్రియలను బట్టి వారి దుష్క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమేమో. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలనము చేయను. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించుచున్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 29వ సంకీర్తన. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోను షిరోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యములను కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనచేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడయున్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. 30వ సంకీర్తన. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచూ ఉన్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్చు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటిని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకే మొర్రపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతింతునా? నీ సత్యమును గుర్చి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేవాతి దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన హృదయంలో స్థిరపరచబడి వాక్యానుసారమైన జీవితము మనమందరము కూడా జీవించుదుము గాక. ప్రభు రాకడ కొరకు సిద్ధపడే వరుసలో, ప్రభు రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడే వరుసలో దేవాతి దేవుడు మనల్ని అందరినీ కూడా బలపరుచునుగాక. ఆమేన్.